ప్రైజ్ ద లార్డ్. నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను అని అపొస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట కదా ఇది. నా కృప నీకు చాలును అంటే మనము ఎన్నిసార్లు ఎన్ని సమస్యలలో దుఃఖపడుతూ దిగులు పడుతూ కృంగిపోతూ ఉంటాం కదా. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానము, నా కృప నీకు చాలు. అయితే ఆ సమయంలో మనం చాలా బలహీనంగా ఉంటామేమో. ఆయన మనకిస్తున్న వాగ్దానము, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అంటే మనం ఎంత బలహీనులమైనా భయపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే మన బలహీనతలో ఆయన బలము పరిపూర్ణమవుతుంది. కాబట్టి మరి పౌలు గారు ఏమంటున్నారంటే, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. మనమైతే చాలాసార్లు మన బలహీనతలను గురించే అందరికీ చెప్పుకుంటూ ఉంటాం. నాకు ఇలాంటి వ్యాధి ఉంది, నాకు ఇలాంటి అశక్తత ఉంది, నేను మాట్లాడలేను, నేను అక్కడికి వెళ్ళలేను, అంత దూరం నడవలేను, ఆ పరిస్థితి అక్కడికి వెళ్ళలేను, వాళ్ళతో నేను మాట్లాడలేను, కొంతమందితో మాట్లాడాలంటే మనకి ఇష్టం ఉండదు. ఇలాంటివన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. మన బలహీనతలే అందరికీ చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనము దేవుని యందు బలం పొందొచ్చు అనే ఆ ధైర్యం మనకి ఎందుకు రావడం లేదు? ఎందుకు మనము ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాము? ఒకసారి మనం ఆలోచించుకున్నాం. ఈ జూన్ మాసం మనం ప్రారంభంలో ఉన్నాము. అప్పుడే ఒక దినం కూడా అయిపోయింది, ఇది 2వ దినం. మరి మన ఎదుట ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలియదు, మన ఎదుట ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో, ఎన్ని చేయవలసిన గొప్ప గొప్ప పనులు ఉన్నాయో. అయితే అన్ని పనులలో కూడా ఎల్లప్పుడూ కూడా మనము మన బలహీనతలను గురించే ఆలోచిస్తున్నామా? ఎందుకని ఎందుకు ఆలోచిస్తున్నాం? ఎందుకు దేవుని పైన విశ్వాసం ఉంచలేకపోతున్నాము? మనలో విశ్వాసం లేకనే కదా మనం మన బలహీనతలను గురించి మాట్లాడుతున్నాం. పౌలు గారు అంటున్నారు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషిస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. మనము చాలాసార్లు భయపడి, అయ్యో వాళ్ళు ఇలా అనుకుంటారేమో, నన్ను గురించి ఇలా అనుకుంటారేమో, నేను ఇలా వెళ్ళి వాళ్ళ ముందు ఇలా చేస్తే ఎట్లా, నేను ఒకవేళ ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాళ్ళు నన్ను చూసి ఏమనుకుంటారో, నా చేతిలో బైబిల్ ఉంటే ఏమనుకుంటారో అని ఇలాంటి దేవునికి అవమానం కలిగించే ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. నిజమే కదా. ప్రభువు ఏమంటున్నాడంటే, మీరు లోకం ఎదుట మీరు నన్ను ఒప్పుకోకపోతే నేను పరలోక రాజ్యంలో నేను కూడా మిమ్మల్ని ఒప్పుకోను అని చెప్తున్నాడు కదా. ఆయన మనల్ని అంగీకరించాలి అంటే మనము క్రీస్తును బయలుపరచాలి కదా. ఈ లోకంలో ఉన్నప్పుడు మన నడవడికలో, మన యొక్క ప్రవర్తనలో, మనము ఆఫీసులకు వెళ్తున్నాం, ఈ లోకంలో జీవిస్తున్నాం, ఈ లోకంలో జీవించే సమయంలో మనము ఎవరు అనేది ఇతరులకు తెలియకుండా దాచుకోవాలని అనుకుంటున్నామా? అలా చేసి మనము దేవుణ్ణి అవమానపరచకూడదు కదా. మనం తప్పకుండా దేవుని కొరకు జీవించడానికి మన హృదయాలను ప్రేరేపించుకొని మనము బలం పొందుకోవాలి. మన బలహీనతలో మన బలం పొందుకోవాలి. మన భయములో దేవుని యొక్క ధైర్యాన్ని పొందుకోవాలి. ఎన్నోసార్లు భయపడుతూ ఉంటాము. అయితే ఆయన ఏమంటున్నాడంటే, భయపడవద్దు. ఈ మాట మనకు బైబిల్ గ్రంథంలో చాలాసార్లు కనిపిస్తుంది. ఏ పరిస్థితికైనా కూడా మనం భయపడవలసిన అవసరం లేనే లేదు. పౌలు గారు తాను దేని గురించి సఫర్ అయ్యాడో, తన జీవితంలో తనలో ఒక ముళ్ళు, నా శరీరంలో ఒక ముళ్ళు అని చెబుతున్నాడు. ఆ ముళ్ళు ఒకవేళ అది మానసికంగా అతనికి అధైర్యం కలిగించే విషయంగా ఉన్నదో, లేకపోతే శారీరకమైన బలహీనతను గురించి ఆయన చెప్పాడో, ఏది ఏమైనప్పటికీ కూడా దానిని అతడు అధిగమించగలిగాడు. ఎందుకు అంటే ప్రభువు ఆయనతో మాట్లాడాడు, నా కృప నీకు చాలును అని. ఆ మాట ఎప్పుడైతే అతను విశ్వసించాడో, సరే ఏ బలహీనతలోనైనా సరే నేను భయపడకుండా ఉంటాను. ఎందుకంటే ఆయన బలవంతుడు, ఆయన నాకు బలం ఇస్తున్నటువంటి వాడు.
నేను నా బలహీనతలో ఆయన బలమును పొందుకొని ఏ పనైనా చేయగలను, కాబట్టి నాకు ధైర్యం ఉన్నది. ఒకసారి దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు ఎంత మాత్రపు వాడు, అతడు ఒక చాలా యంగ్ ఫెలో, ఒక యవ్వనస్తుడు, అంటే ఇంకా యవ్వనంలోనికి కూడా అడుగు పెట్టనంత, ఇంకా టీనేజ్ బాయ్ అనుకోవచ్చు. ఆ టీనేజ్ బాయ్ తను దేవుని పైన ఉన్న తనకి ఎంత విశ్వాసం అంటే, సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. అయితే ఆ బలమంతా కూడా అది దేవుని నుంచి వచ్చినది అని అతడు నమ్మాడు. ఎందుకంటే తనకంత బలం లేదు. ఒక సింహంతో పోరాడడానికి దావీదు వంటి చిన్న బాలునికి బలం ఉంటుందా? ఎలుగుబంటితో పోరాడడానికి బలం ఉంటుందా అంటే అది అసాధ్యం. కానీ దేవుడు అతనికి బలం ఇచ్చాడు కాబట్టే అతడు గెలిచాడు. అలాగే అతడు అంటున్నాడు, సింహముల బలం నుంచి, ఎలుగుబంటి బలం నుంచి రక్షించిన ఆ దేవుడు ఇక్కడ ఈ గొల్యాతు నుంచి కూడా నన్ను రక్షించగలడు, విడిపించగలడు. యుద్ధము యెహోవాదే, నా పక్షంగా యుద్ధం చేసేది దేవుడే, కాబట్టి నేను ముందుకు వెళ్తానని ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. సౌలు రాజు వెళ్ళలేకపోయాడు. అక్కడున్న సైనికులంతా, ఇశ్రాయేలు సైనికులంతా కూడా వెళ్ళలేకపోయారు. అందరూ భయంతో పారిపోయే స్థితిలో ఉన్నారు. ఎప్పుడు అతడు చేసిన ఆ ఒక ఛాలెంజ్, ఒక్కడిని పంపండి వానితో నేను పోరాడతాను అని చెప్పినప్పుడు ఆ ఒక్కడు కూడా వెళ్ళలేనంత భయములో వాళ్ళు ఉండిపోయారు. అయితే ఆ సమయంలో ఆ ధైర్యము, ఆ బలము దావీదుకి ఎలా వచ్చిందంటే, దేవుని నుంచి అతడు బలం పొందుకున్నాడు. తనకు బలం లేదు, కానీ తన బలహీనతలో దేవుని బలమును పొందుకొని అతడు ఆ యుద్ధం చేయడం జరిగింది. మనకు బలము అంటే కేవలం శారీరకమైన బలం మాత్రమే కాదు, బుద్ధి బలం కూడా దేవుడిచ్చేదే. మానసికంగా మనకు కావాల్సిన బలం కూడా దేవుడిచ్చేదే. మనకు సైకలాజికల్గా అంటే మన బ్రెయిన్కి సంబంధించిన బలం కూడా దేవుడే ఇస్తాడు. ఎంతోమంది నాకు లెక్కలు రావు, నాకు చాలా భయం వేస్తుంది, మ్యాథమెటిక్స్ అంటేనే చాలా భయం, ఫిజిక్స్ అంటే భయం, కెమిస్ట్రీ అంటే భయం, ఇలాంటి భయాలు ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సబ్జెక్టులలో పిల్లలు, విద్యార్థులు అనేటువంటి వారు కొన్ని సబ్జెక్ట్స్లో వీక్గా ఉన్నాం మేము, మాకు బలం లేదు అనుకుంటారేమో. కానీ పౌలు గారు ఒక మాట చెప్తున్నారు, నేను యేసుక్రీస్తు బలంలోనే సమస్తం చేయగలను అని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా రాయబడింది. కాబట్టి మనము ఏ బలహీనతకు కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. చాలామంది నాకు మాట్లాడడానికి రాదు, స్టేజ్ మీద నేను మాట్లాడలేను అని అంటారు. కానీ మన బలహీనతలో మనకు జ్ఞానం ఇచ్చి, మనకు నోటి వెంట మాటలు ఇచ్చేది దేవుడే. మనకు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. అందుకే కదా శిష్యులతో కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళి అధికారులతో మేము ఏం మాట్లాడదామా, ఏం మాట్లాడాలి అని మీరేం డిసైడ్ అయ్యి మీరు సిద్ధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మీకు బదులుగా మాట్లాడతాడు అని చెప్పారు కదా. కాబట్టి మన ప్రతి విషయంలో కూడా మనం ఏ దాంట్లో బలహీనంగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క బలమును పొందుకొని మనం ముందుకు సాగవచ్చు. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా వెనకబడి ఉండవలసిన అవసరం లేదు. దేవుని కొరకు పని చేసేవారు కూడా తమకున్నటువంటి ప్రతి బలహీనతను కూడా అధిగమించడానికి దేవుడే కృప ఇస్తాడు. ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు, ప్రభువు మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎలాగంటే దేవుని పైన డిపెండ్ కావడం, దేవుని పైన ఆధారపడడం, ఆయనను మనం ఆనుకొని జీవించినట్లయితే ఎప్పుడైనా మనము తడబడుతూ ఉన్నామా, ఎప్పుడైనా మనము వెనకబడి ఉన్నామా, నాకు ఇది కొదువా అని అనుకుంటున్నామా, వెంటనే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరమును గురించి ఆలోచించండి. ఆయన నీకు కృపను ఇస్తున్నాడు, నా కృప నీకు చాలును అని చెప్తున్నాడు. అసలు ఆ ఒక్క మాటలో నా కృప నీకు చాలును అన్న విషయంలో అయినా నీ బలహీనత యందు నా బలము, నా శక్తి పరిపూర్ణమవుతున్నది అని చెప్తూ ఉన్నప్పుడు మనము ఎంత ధైర్యంగా ఉండాలి కదా. కాబట్టి మనమేమనుకోవాలంటే, మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినట్లుగా, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని అనుకోవాలి. ఆ విధంగా మనం ధైర్యం తెచ్చుకోవాలి. మన ప్రతి బలహీనతను కూడా పక్కన పెట్టి దేవుని యొక్క బలమును పొందుకొని మన జీవితంలో
ప్రతి విషయంలో కూడా ఉద్యోగ జీవితంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, విద్యార్థి జీవితంలోనైనా, ఉద్యోగ జీవితంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా సరే మనము ఆ విధంగా ప్రార్థించుకొని దేవుని యొక్క బలం పొందుకొని ముందుకు సాగుటకు దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థనలలో తప్పక ఏకీభవించండి. మరి చివరిలో ప్రార్థన అనంతరం ఆమెన్ అని టైప్ చేయండి. సర్వోన్నతుడమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మరి నీవెంత గొప్ప దేవుడవో మేము అనుభవపూర్వకంగా తెలుసుకునడానికి సహాయం చేయండి. అవును ప్రభా, మేము నిన్నెరిగినటువంటి విశ్వాసులంగా ఉన్నాము తండ్రి. ప్రభా, నీవు మాకు ఇచ్చినటువంటి అనేకమైన వాగ్దానములను బట్టి నీకు వందనములు. ఈ దినం మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానమును బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని మీరు చెప్పారు కదా మా తండ్రి దేవా. ఆ విధంగా మేము మా బలహీనతలను బట్టే మేము అతిశయపడినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఎవరైతే నాయన శారీరకంగా బలహీనంగా ఉన్నారో, మానసికంగా బలహీనంగా ఉన్నారో, మరి జ్ఞానము విషయంలో బలహీనంగా ఉన్నారు, ఏ పరిస్థితులలో బలహీనంగా ఉన్నప్పటికీ నీ తండ్రి ప్రతి ఒక్కరికి మీ యొక్క బలమును అనుగ్రహించి వాళ్ళను పరిపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరు ఏ స్టేజ్లో ఉన్నా పర్వాలేదు, ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క బలమును అనుగ్రహించండి మా ప్రభా. మరి ఉద్యోగ జీవితాలలో కొన్ని పరిస్థితులలో కొన్ని టాలెంట్స్ అంటే టెక్నికల్గా నాలెడ్జ్ లేక ఎంతోమంది చాలా కష్టపడుతూ ఉంటారు తండ్రి. అయితే మీ యొక్క బలము వారిలో పరిపూర్ణం చేసి తండ్రి ప్రతి ఒక్క పరిస్థితిని కూడా వారు గెలవగలిగినట్లుగా, ప్రతి ప్రాజెక్టును జయప్రదంగా చేయగలిగినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే శారీరకంగా బలహీనులుగా ఉంటూ నేను చేయలేను, ఇంకా నా వల్ల కాదు అని అనుకుంటున్నారో అలాంటి వారందరికీ కూడా మీరు బలమును పరిపూర్ణం చేసి తండ్రి ప్రతి విషయంలో కూడా వారు చక్కగా పని చేయనట్లుగా తండ్రి మీరే వారికి బలమును, శారీరకమైన బలమును, అనారోగ్యం నుంచి తీసివేసి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీ యొక్క కృపచేతనే మేము మా బలహీనతలందు కూడా అతిశయపడినట్లుగా సహాయం చేయండి తండ్రి. మేము ఏ అధికారులకు భయపడుతున్నామో, ఏ కొలీగ్స్కి భయపడుతున్నామో భయమునంతటిని కూడా తొలగించండి. ఆ భయముల నుంచి మాకు విడుదల దయచేయండి. నీ బలము మాలో పరిపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీ కొరకు జీవించాలనే ఆశయం మేము కలిగి జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. కుటుంబ జీవితంలో కూడా తండ్రి ఎన్నోసార్లు మరి పిల్లలు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండే పరిస్థితులను కూడా మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినకుండా ఉంటున్నారేమో, తల్లిదండ్రులు మేము చెప్పినా వినడం లేదు అనే ఆ భావనతో ఉన్నారేమో, అలాంటి వారిని కూడా మీరు బలంతో నింపండి. మాట తీరును మార్చండి ప్రభా. ఏ మాటలతో పిల్లల మాటలు వింటారో ఆ యొక్క జ్ఞానంను కూడా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో శాంతిని, సమాధానంను నింపుమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. కుటుంబాలలో కలతలు లేకుండా చేయండి మా తండ్రి. అనారోగ్యం, ఇంతమంది భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతూ ఈ ఆరోగ్యము మాకు ఎలా వస్తుంది, ఇంత అనారోగ్యంతో నేను ఇలాగే ఉండాలా అని కృంగిపోతూ ఉన్నారేమో మా ప్రభా. మీరు ప్రతి ఒక్కరికి కూడా బలమును పరిపూర్ణం చేయండి. అవును, మరి దావీదు చెప్పినట్లుగా నేను చావను, సజీవుడనే యెహోవా నామమును కీర్తించదను అన్నట్లుగా మా తండ్రి దేవ ప్రతి ఒక్కరు కూడా ఆ గొప్ప వాగ్దానంను చేత పట్టుకొని ప్రభా ధైర్యంగా ముందుకు సాగుటకు, మరి తప్పకుండా స్వస్థత పొందుకున్నటకు సహాయం చేయండి. ఎంతోమంది సర్జరీలు గుండా వెళ్తున్నారు, వారికి కావాల్సిన శక్తిని, బలంను అనుగ్రహించండి మా ప్రభా. డయాలిసిస్లు, కీమోథెరపీలు జరుగుతున్నాయి అనేక మందికి మా తండ్రి. దాంట్లో కూడా నైనా మీ యొక్క శక్తిని దయచేయండి మా ప్రభా. మరి నీవు సమస్తము బాగు చేయగలవు నాయన. భయంకరమైన అనారోగ్య పరిస్థితిని కూడా మీరు బాగు చేయగలరు. దయ ఉంచి నాయన వారికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి స్వస్థపరిచే దేవుడు మీరే మా తండ్రి. కృప చూపించమని ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆందోళన పడుతున్నారు నాయన ప్రభా, వారికి కావాల్సిన నెమ్మదిని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి బిజినెస్లో
ప్రతి ఒక్కరికి వారికి కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా. మరి బిజినెస్ టాక్టిక్స్ ఎన్నో ఉంటాయి, అయితే ప్రభా కొన్నిసార్లు అవి లేక ఎన్నోసార్లు మరి ఇబ్బంది పడుతూ ఉంటారు తండ్రి. మీరైతే ప్రతి ఒక్కరిని కూడా విశ్వాసులైన బిజినెస్ మెన్ ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మంచి జ్ఞానము అనుగ్రహించి అందులో తండ్రి వారు చక్కగా ఫ్లరిష్ అయినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. విద్యార్థులను దీవించండి ప్రభా. ఎంతమంది ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారో, ఏ సబ్జెక్టులో వారు అవగాహన చేసుకోలేని స్థితిలో ఉన్నారో ప్రభా మీరు క్లియర్ చేయండి. ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించండి. చెప్పినది చక్కగా అర్థం చేసుకునే ఆ యొక్క శక్తిని, జ్ఞానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి వాక్యంలో మీరు చెప్పినట్లుగా జ్ఞానము ఎవరికైనా కొదువగా ఉన్న ఎడల వారు నన్ను అడగవలెను, వారికి ధారాళంగా దేవుడు ఇస్తాడని రాయబడింది నాయన. మరి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానము నిమిత్తము, అది ఏ జ్ఞానమైనా మరి ప్రతి విషయంలో జ్ఞానం అవసరం తండ్రి. ఆ జ్ఞానము మేము నిన్ను అడిగి పొందుకున్నట్లుగా ప్రభా నీవిచ్చే ఆ జ్ఞానమును ధారాళంగా పొందుకున్నట్లుగా సహాయం చేయండి. మేము అడిగినవి పొందుకోవాలంటే మాకు పూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం కూడా మాలో పెంపొందించి తండ్రి మేము చక్కగా జీవించుటకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీవు సమస్తం చేస్తావు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి విద్యార్థిని దీవించండి. ప్రాముఖ్యంగా నూతన క్లాసులలో కోర్సులలో చేరవలసిన వారు అనేక మంది ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా నూతనమైన క్లాసెస్లో మరి ప్రభా వారు చక్కగా విని అవగాహన పొందుకొని మంచి మార్గంలో వారు అత్యధికంగా అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని వేడుకుంటున్నాము మా తండ్రి దేవా. మరి మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. మేము కూడా నాయన భయపడకుండా మరి నిన్ను ప్రకటించగలిగే కృపను మాకు అనుగ్రహించండి. ప్రకటించకపోయినా మా మాట తీరు, నడవడిక సమస్తం కూడా నిన్ను బయలుపరిచే విధంగా, మా పనితీరు నిన్ను బయలుపరిచే విధంగా ప్రతిదీ కూడా నీకు మహిమకరంగా ఉండునట్లుగా మమ్మలను తీర్చిదిద్దుమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం నీ ఆధీనంలో ఉంచుకోనండి దేవా. మా అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరినీ కూడా దీవించి ప్రతి ఒక్కరూ నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవకులను ఆశ్రయించి వారి యొక్క సేవను అభివృద్ధి చెందించమని కూడా ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినారని నమ్ముతున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన దీవెనలు మెండుగా అనుగ్రహించండి తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. నీవు గొప్ప దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించే దేవుడవు కాబట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. మరి ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.